లేదు. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడైతే 11వ వచనం, సహోదరుడనబడిన వాడు సంఘములో మనతో ఉన్నవారు జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. అది ఇప్పుడు అప్లై అవుతుంది మీకు. యేసుప్రభు వచ్చిన తర్వాత అప్లై అవుతుంది ఇది. ఆయన మిగతా వచనాలు చదివేసి ఎవడైనా బోధించాడు అనుకోండి, మనం తిరగొచ్చి పర్వాలేదన్నా. ఆ కింద అందుకే ఏదైనా పూర్తిగా చదవాలి. ఒక వచనం చూసేసి దాని గురించి మాట్లాడేయడం మంచిది కాదు. ఆ వచనంలో ఉన్న ప్రశ్నకు కిందైనా సమాధానం చెప్తాడు, లేదంటే మరో పత్రికలోనైనా సమాధానం చెప్తాడు, లేదంటే 66 పుస్తకాలలో ఎక్కడో ఒక చోట దాని సమాధానం ఉండి తీరుతుంది కంపల్సరీ. బాగా వినాలి ఈ మాట. నీకు ఏదైనా ప్రశ్న వచ్చిందనుకో, ఆ ప్రశ్న ఎవరినో అడిగితే ఎవడో ఏదో చెప్పేస్తాడు. అది నువ్వు ఎలా నమ్మేస్తావు? కనెక్ట్ అవ్వాలి కదా. అది బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఎక్కడో ఒక చోట ఒక మూల దానికి పదం ఆన్సర్ రాయబడుతుంది. మరి అంతవరకు చదువుతారా మీరు? ఆడేం చెప్పితే మీరు నమ్మేసి మాట్లాడేస్తారు. ఈ సాక్ష్యాలు చెప్తుంటారులేండి, వింటుంటే నవ్వుస్తుంటుంది. హేళన చేస్తుంటారు. సినిమా వాళ్ళు హేళన చేస్తుంటారు. యూట్యూబ్ వాళ్ళు. ఒక ఆవిడ చర్చలో సాక్ష్యం ఇస్తుంది, ప్రభువా మా ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయి, గోలి పనికి మాలిందారా నీ ఇంట్లో ఎలకలు ఎక్కువైపోతే దేవుడితో చెప్తావేంటి? ఏంటి ఆయన ఎలకలు పట్టుకునేవాడా? చూడండి. ఆ రోజు 3 గంటలకు మోకాళ్ళు 9 గంటల వరకు ప్రార్థన చేశాను. తలుపులు చిన్నగా తీసున్నాయి. మా ఇంట్లో ఒక్క ఎలక కూడా లేదు. నవ్వు 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 నవ్వు. వీళ్ళకి తలకాయలు లేవా? హిందూ సోదరులు అంటున్నారండి అది విని. వీళ్ళకి బుర్ర లేదా? ఒరే దీనికి ఏమైనా మతిపోయిందా? ఒరే బాబు దీన్ని హాస్పిటల్ వేసేయండి రా. ఇది జోకులు అందులో. మనం క్రైస్తవులు, మనం సాక్ష్యాలు చెప్పం. ఏం చూసామని సాక్ష్యం చెప్తావు? దేవుని వాక్యం విని సాక్ష్యం చెప్పాలి తప్ప నీ పర్సనల్ సాక్ష్యాలు ఏమొద్దు. దేవా చర్చికి డబ్బులు లేవు, నేను ఇప్పుడు ఆరాధనకి వెళ్ళాలి, నాకు డబ్బులు కావాలి అని అలా ప్రార్థన చేస్తుందట. అంతే, ఫోన్లోను మెసేజ్ వచ్చింది, పే ఏంటిది అంటారు దాన్ని, డబ్బులు పడ్డాయి. ఎవడా ఇస్తాడు? దేవుడా. చూసారండి ఎలాంటి సాక్ష్యం? బైబిల్ అస్సలు చెప్పుకోరండి వాళ్ళు.
ఆ పాస్టర్ చెప్పడు. ఇలాంటి సాక్ష్యాలు చెప్తుంటే హల్లెలూయా చెప్పండి అని ఆడరుస్తుంటాడు. ఓ అనుకోని వీళ్ళందరూ చప్పట్లు కొట్టేసి ఆ పల్లెటూరులు కదండి. పల్లెటూరులు కదా, వాళ్ళకేం తెలీదు. దేవుడి పిల్లారా, జారులతోనైనను ప్రారంభం నుంచి చదివేస్తాను ముగింపుకి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసిటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అప్పుడు, ఇప్పుడు కాదు, అప్పుడు అలాగైతే తర్వాత కంటిన్యూ చేస్తున్నాడు. అలాగైతే మీరు సహోదరుడైన వాడు జారుడు కాని, విగ్రహారాధికుడు కాని, తిట్టుబోతు గాని, తాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయ్యున్న ఎడలా అట్టివానితో సాంగత్యము చేయకూడదును, భుజింపకూడదును మీకు వ్రాయిచున్నాను. వెలుపటి వారికి, క్రైస్తవులు కానివారు, బయటివారు, వెలుపటి వారికి తీర్పు తీర్చుటకు నాకేలా, వాళ్ళని నేను అంటం లేదు, ఎదురింటోళ్ళు అంటం లేదు, పక్కింటోళ్ళు అంటం లేదు, రోడ్డు మీద పోయేవాళ్ళని నేనేమంటం లేదు, చర్చిలో ఉన్న వాళ్ళని, సంఘానికి రాస్తున్న ఉత్తరం ఆయన. క్రైస్తవులైన వారికి చెప్పాలి ఈ మాటలో.